వెన్నెలకంటి రాఘవయ్య గారు, జోహార్ వెన్నెలకంటి రాఘవయ్య గారు. సాధిస్తాం సాధిస్తాం వెన్నెలకంటి రాఘవయ్య గారు ఆశయాలను. వర్ధిల్లాలి గిరిజన సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి గిరిజన సంఘాల ఐక్యత. బిఆర్ అంబేద్కర్ సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను. సిగ్గు సిగ్గు గిరిజన నగర మేయర్ పీఠంపై ఇతరులు కూర్చోవడం, సిగ్గు మేయర్ పీఠంపై ఇతరులు కూర్చోవడం. కేటాయించాలి నెల్లూరు నగర గిరిజన మేయర్. ఇవ్వాలి ఎన్నికల నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలి ఎన్నికల నోటిఫికేషన్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ వెన్నెలకంటి రాఘవయ్య గారు. సాధిస్తాం వెన్నెలకంటి రాఘవయ్య గారు ఆశయాలను. కేటాయించాలి నెల్లూరు నగర మేయర్ పీఠాన్ని గిరిజనులకు. సిగ్గు గిరిజన నగర మేయర్ పీఠంపై ఇతరులు కూర్చోవడం. ఇవ్వాలి ఎన్నికల నోటిఫికేషన్ వెంటనే. ఈనాడు నెల్లూరు జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ముందు గత 15 రోజులుగా గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ విషయంలో మరి రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నటువంటి విషయం జిల్లా ప్రజలందరికీ కూడా పాలక వర్గాలకు తెలుసు. అయితే గత 15 రోజులుగా ఈ ప్రాంతంలో గిరిజన సంఘాలు, దళిత సంఘాలు, బీసీ సంఘాలు, మైనారిటీ సంఘాలు మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ మాకు సంఘీభావం తెలిపినటువంటి ఇతర పొలిటికల్ పార్టీలకు అందరికి కూడా మరి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మరి నెల్లూరు నగరం మేయర్ విషయంపై కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి రాజకీయ కుట్రల్లో భాగంగా మరి ఈరోజు 15వ రోజు రిలే నిరాహార దీక్షల్ని మరి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈనాడు రాష్ట్రంలో మరి గిరిజనుల ఆదివాసీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే గిరిజనులకి, అందులో ముఖ్యంగా యానాదులకి అండగా ఉంటామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ఈరోజు మరి నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా యానాదులకు కేటాయించినటువంటి 45 సంవత్సరాల గిరిజన మేయర్ పదవిని ఈరోజు 5 సంవత్సరాలు కొనసాగకుండా అర్ధాంతరంగా మధ్యలో హఠాత్తుగా అర్ధరాత్రి రాజీనామా చేసినటువంటి సందర్భం చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనలు జరిగినటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలకి మరి ఈరోజు రిలే నిరాహార దీక్షలు ప్రారంభమైనటువంటి విషయం అందరూ తెలుసు. అయితే అయ్యా నెల్లూరు జిల్లా మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారు, మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారికి ఈరోజు ఒక్కటే అల్టిమేటం చేస్తా ఉన్న ఈ వేదిక నుండి, నెల్లూరు జిల్లాలో మరి గిరిజనులు, అందులో అత్యధిక శాతం యానాదులు ఉన్నారన్నటువంటి విషయాన్ని ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి నెల్లూరు నగర మేయర్ పీఠాన్ని మరి గిరిజనులకు గిరిజన రూల్ ఆఫ్ రిజర్వేషన్ కోటా కింద జనరల్ కోటాలో మరి నిర్వహించినటువంటి సంగతి రాష్ట్ర ప్రజానికందరూ కూడా తెలుసు. అయితే ఈరోజు సూటిగా ఒకటే చెప్పదలుచుకున్నాం. గత 15 రోజులుగా ఈ ప్రాంతంలో మరి శాంతియుతంగా అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని శాంతియుతంగా సంఘటితంతో రిలే నిరాహార దీక్షలు చేస్తూ గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయం, నెల్లూరు నగరంలో గిరిజన మేయర్పై జరుగుతున్నటువంటి రాజకీయ కుట్రలు విషయాల్లో మరి దీక్షలు చేస్తా ఉంటే, విజ్ఞప్తి చేస్తా ఉంటే మా యొక్క న్యాయమైనటువంటి గిరిజన మేయర్ పదవిని మాకివ్వండి, గిరిజనేతరులను వెంటనే దించండి, ఆ పదవిలో కూర్చునే హక్కు గిరిజనులకు మాత్రమే ఉందని
ఇది రాజ్యాంగబద్ధంగా గిరిజనులు కల్పించండి హక్కు అని చెప్పి నినదిస్తా ఉంటే కనీసం ఇంతవరకు కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలగపోవడం గిరిజనుల పట్ల శుద్ధి లేదని చెప్పి అందుకు నిదర్శనం అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికి 15 రోజులు రిలే నిరాహార దీక్షలు కొనసాగినటువంటి సందర్భంలో ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి ఇప్పటికి 2 పర్యాయములు మరి రిప్రజెంటేషన్ అందజేసి మా యొక్క గిరిజనుల ఇచ్చినటువంటి హక్కును కూటమి ప్రభుత్వం కాల రాస్తుంది. ఇది మీరు గుర్తించి గిరిజనులకి జరుగుతున్న అన్యాయం పైన మీరు షష్ఠి పలికి వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి గిరిజన నూతన మేయర్ని ఎన్నుకోవాలని చెప్పి తెలియజేసినప్పటికీ కనీసం ఇంతవరకు దానిపైన కూడా చర్యలు తీసుకుపోవడం దుర్మార్గ చర్యలకు భాగమే అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈరోజు సూటిగా చెప్పదలుస్తా ఉన్నాం. ఈరోజు సోమవారం 16వ తేదీ ఇదే వేదిక మీద ఇదే ప్రాంగణంలో గిరిజన ప్రతినిధుల్ని, దళిత ప్రతినిధుల్ని, బీసీ ప్రతినిధుల్ని, అదేవిధంగా మైనారిటీ ప్రతినిధుల్ని మాతో కలిసి వచ్చేటువంటి ఇతర పొలిటికల్ పార్టీలందరినీ కూడా కలుపుకొని ఇక్కడ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటామని చెప్పి ఇది తథ్యమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. గత నెల రోజులుగా 1.5 నెలగా నెల్లూరు జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి రాష్ట్రపతి వరకు ప్రతి ఒక్కరికి కూడా లెటర్లు రాయడం జరిగింది. అనేక కలెక్టర్ గారిని 10ల సంఖ్యలో కలవడం జరిగింది. మా గిరిజన నాయకులు, వివిధ సంఘాల నాయకులు ఎన్నికల కమిషన్ కలవడం జరిగింది. ఎన్నికల కమిషన్ ముందు ధర్నా కూడా చేయడం జరిగింది. నిజంగా చాలా దుర్మార్గం. ఎన్నికల కమిషన్ నీలం సాహ్ని గారిని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం, ఎవరైనా రాజ్యాంగబద్ధంగా గిరిజనుల హక్కులను, గిరిజనులను తిట్టినా, గిరిజనులను హేళన చేసిన అట్రాసిటీ కేసులు వారి మీద నమోదు చేయడం జరుగుతుంది. ఇది చట్టం. అది అమలు చేసేది ఐఏఎస్ అధికారులు. నీలం సాహ్ని గారిని ఈ వేదిక నుంచి అనేక సార్లు ప్రశ్నించడం జరిగింది. నేను నీలం సాహ్ని గారిని నేరుగా అడుగుతున్నా, ఎవరైనా గిరిజనుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, వాళ్ళ హక్కులను హరించిన వారి మీద అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరుగుతుంది. గత 2 నెలలుగా ఎన్నికల నోటిఫికేషన్, నెల్లూరు నగర మేయర్ స్థానం రాజ్యాంగబద్ధంగా గిరిజనులకు వచ్చినటువంటి మేయర్ స్థానాన్ని గిరిజనులకు దక్కకుండా మీ దగ్గర ఫైల్ పెట్టుకొని గిరిజనుల హక్కులను హరిస్తున్నటువంటి వ్యక్తి మీరు కాదా అని అడుగుతా ఉన్నా నీలం సాహ్ని గారిని. గిరిజనుల హక్కులను హరిస్తున్న మీ మీద అట్రాసిటీ యాక్ట్ ఎందుకు పనిచేయదు అని అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా నీలం సాహ్ని గారు మా గిరిజనుల హక్కులను కాలరాయడం మాని అధికార పార్టీ నాయకులకు తొత్తుగా వ్యవహరించడం మాని చర్యలు తీసుకొని నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి గిరిజన ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మీ పాపానికి, నీలం సాహ్ని గారు చేస్తున్నటువంటి అలసత్వానికి గిరిజన నాయకుల ప్రాణాలను ఈరోజు త్యాగంగా పెడుతున్నటువంటి పరిస్థితి. సోమవారం ఉదయం 10:30 ఆమరణ నిరాహార దీక్షకు కూర్చునేందుకు గిరిజన ప్రజా సంఘాల ఐక్య వేదిక నిర్ణయించడం జరిగింది. ఈ పాపం
నీలం సాహ్ని గారికే అని చెప్పి ఈ సందర్భంగా మా గిరిజన నాయకులకు ఏమి జరిగినా ఆ పాపం నీలం సాహ్ని గారిదే అని చెప్పి ఈ సందర్భంగా వారికి సవినయంగా మనవి చేస్తూ మా గిరిజనుల హక్కులను కాల రాయొద్దు అని చెప్పి వారికి సవినయంగా విన్నవిస్తూ సెలవు